హలో అండి. ఈరోజైతే కరివేపాకు పొడి కారంతో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇదైతే నేను తెల్లగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. అలాగే ఇదండి ఐరన్ కడాయి మీద ఇలా ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే అలా ఎక్కువసేపు ఉంచను, ఎందుకంటే ఒకసారి అలాగే చిన్నపిల్లలకు స్నానం చేయించినట్టు బార్లు ఉంచి అట్లాగే పెట్టుకున్నాను. అది కాస్త ఆయిల్ ఎగిరి నా మూతి మీద పడింది. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఇలా కొంచెం వెంటనే ఇలా తిరగదిప్పించి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కొంచెం బాగా వేగాక ఆయిల్లో తర్వాత తిరగదిప్పించాలి. నేనైతే పొడిలో సాల్ట్ వేయలేదు, అందుకని సపరేట్గా వేసాను. ఎందుకంటే ఈరోజు చెక్కలు చేస్తున్నాము, ఆ పొడి కాస్త మిగిలితే ఆ చెక్కల పిండిలో కలిపేస్తాను. అందుకని ఇలాగా వేడిగా రసం కూడా చేశాను. ఇంకేముంది, ఆ వాసనకి ఆ ఎగ్ ఫ్రై వాసనకి ఇల్లంతా గుమగుమలాడిపోయింది. ఆ ఎగ్ ఫ్రై వేసుకొని వేడిగా రసం వేసుకొని అన్నం వేసుకొని ఫుల్గా తినేయాలి ఈరోజు. అలాగే చూస్తున్నారు కదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ప్లీజ్ అండి. నేనైతే రసము బుడగలు వచ్చాక ఆపేస్తాను, ఎందుకంటే తెల్లనివ్వను, టేస్ట్ ఉండదు పెద్దగా. స్టవ్ ఆపాక కొత్తిమీర వేసుకుంటాను.